నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది నీ బలహీనత అవుతుంది. నీ కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం చెప్పకు. నీ మౌనాన్ని మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. లైఫ్లో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. మనం ఉన్నంతకాలం ఎదుటివారికి పంచే ప్రేమాభిమానాలే శాశ్వతం. నమ్మకం కోసం నటించవద్దు. నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించండి. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. మౌనంగా ఉండండి, కానీ మాట పడకండి. విలువలేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి. మీకోసం ఎప్పుడు ఎవ్వరూ రారు. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మందు బాగు చెయ్యలేదు. మీరు భరించే కష్టమే మిమ్మల్ని వరించే విజయం. ఓటమి, ఒంటరితనం ఈ రెండు లైఫ్లో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే రెండవది ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీకు కోపం రావడం గొప్ప కాదు. ఆ కోపాన్ని భరించే వాళ్ళు నీ లైఫ్లో ఉండడం గొప్ప. మనసుకి ఆశ ఎక్కువ. దేన్నైనా కావాలంటుంది, కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నువ్వు తట్టుకొని నిలబడగలిగితే పట్టుకొని మరీ తీసుకెళ్తుంది కాలం నిన్ను నీ గమ్యం దాకా. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మీకున్న అలవాట్లే మీ స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సొసైటీలో మీకు గౌరవాన్ని పెంచుతాయి. చెడ్డవైతే నలుగురిలో మిమ్మల్ని తలదించుకునేలా చేస్తాయి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. నరం లేని నాలుకను, హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టినవాడే గొప్పవాడు. లైఫ్లో మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. మరణమే ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు భయపడకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. గొప్ప నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసిన గొప్ప విజయం సాధించవచ్చు. నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసిన ఓటమి ఎదురు కావచ్చు. ఒకరికి మన గర్వం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుటివారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది. మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం, బలంగా కోరుకున్నదే భవిష్యత్తు. ఎవరు తమ స్వభావాన్ని చెడుగా భావించరు, కానీ ఇతరులు చెప్పేదాకా అందులోని లోపాన్ని గుర్తించరు. కష్టాలను సహించేవాడు విజయాలను సులువుగా అందుకుంటాడు. ఏ కష్టంలోనూ ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోగలవు. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా, సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు, నీలో దేవుడు ఉన్నట్టే. నీకు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు, ఏదైనా అంగీకరించు. ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు, ఏది పాటించకు. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా నీ ఆలోచనలో అనువంత అయినా భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడు బాధించదు, నీకు ఎప్పుడు భారం కాదు. ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడు అసాధ్యం కాదు. ఆలోచన లేని స్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. నిద్ర అనేది మత్తు మందు లాంటిది. ఎక్కువగా అలవాటు చేసుకుంటే మత్తుగా ఉంటుంది.
నీలోని శక్తి సామర్థ్యాలను అవకాశాలను హరిస్తుంది. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్వే వాళ్ళకి ఏడ్చే రోజులు, ఏడ్చే వాళ్ళకి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. రిలేషన్ విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది. కోపంలో సమాధానం చెప్పకండి, సంతోషంలో వాగ్దానం చెయ్యకండి, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి, అవసరం లేని చోట అబద్ధం చెప్పకండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఎక్కడా దొరకదు. నీవు విలువలేని వ్యక్తులకు ఎంత విలువ ఇచ్చినా చివరకు నీ విలువే పోతుంది. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. మీ లక్ష్య సాధనలో కళ్ళకు కనిపించేవి, కనిపించనివి ఎన్నో గాయాలు అవుతాయి. వాటన్నింటినీ మాన్పే శక్తి మీరు సాధించబోయే విజయానికే ఉంది. ఒకరి మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. తిరిగి చూసుకునే అంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. అది మనకు బ్రతుకు అంటే నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు. కాబట్టి ఎవరి మనసును బాధ పెట్టకండి. అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్టే. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. అలాంటి బంధాలను వదిలేయడమే మంచిది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.